హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరికైనా నా వీడియోస్ నచ్చినట్లయితే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మా వారి విడుదల అయిన తర్వాత మేమైతే విజయవాడ గిరి ప్రదక్షిణకి అయితే వెళ్ళొచ్చేసాం కదా. గిరి ప్రదక్షిణ వెళ్ళొచ్చిన తర్వాత ఊరుకుంటామా? కంపల్సరిగా అమ్మవారి పండుగ అయితే చేసుకోవాల్సిందే. ఈరోజు మా ఇంట్లో అయితే అమ్మవారి పండుగ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం. అందుకోసమని మా వదిన వాళ్ళందరూ వచ్చారు. మా ఇంటి దగ్గర హడావిడైతే మామూలుగా లేదు. మామూలుగా నేను వాయిస్ ఓవర్ ఇద్దామని అనుకోలేదు. మామూలుగా వీడియో తీసి అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, కానీ గోల గోల ఇలా గోలలో మీకు ఆ వీడియో చూడడం కూడా చిరాకు అనిపిస్తుంది గోల గోలగా ఉంటే. అందుకని వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది ఈరోజు. ఈ దుర్గమ్మ పండుగ చేసుకోవడానికి మేమైతే మార్నింగ్ లేచి అన్నీ రెడీ చేసేసుకున్నాం. అమ్మవారికి నైవేద్యం అన్నీ పెట్టేసి పూజ అయితే చాలా బాగా జరిగింది మా ఇంటి దగ్గర. నేనైతే ఈ వీడియో తీద్దాం అనుకున్నాను. నేను వీడియో తీస్తే పక్క పనులు చేయడం నాకు అసలు అవ్వదని మా చెల్లికి అయితే అప్పు చెప్పేసాను వీడియోస్ తీయమని. తనే వీడియోస్ మొత్తం తీసింది, అక్కడక్కడ బిట్స్ మొత్తం. మామూలుగా అయితే చెప్పాలంటే ఎవరింటి దగ్గర సందడి ఉంటుంది, ఉండకపోవచ్చు, అది వేరే విషయం. మా ఇంటి దగ్గర అయితే ఏదైనా పండగ వచ్చిందంటే కంపల్సరీ గోల గోలే చెప్పాలి. అది మామూలు సందడే కాదు. మా వదిన వాళ్ళ పిల్లలు మొత్తం మా ఇంటి దగ్గర ఒక తుఫాన్ వచ్చి వెళ్ళిపోయినట్టే ఉంటుంది వాళ్ళు వచ్చి వెళ్తేని. అందుకని మా వాడు అయితే మరీ సదును చెప్పాలంటే. మా వాళ్ళు వచ్చారు, నేను ఎప్పటి నుంచి చికెన్ బిర్యానీ దమ్ బిర్యానీ అయితే బాగా ఫేమస్ అయిపోయాను నేనైతే ఈ మధ్యన. ఒక 2-3 టైమ్స్ చేశాను అంతే. అది వచ్చి చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. అప్పటి నుంచి వీళ్ళకి చేసి పెడదాం అనుకున్నాను తప్ప చేసి పెట్టడానికి అయితే కుదిరేది కాదు. వాళ్ళు రావడం కుదిరేది కాదు, వాళ్ళు వస్తే చేయడానికి కుదిరేది కాదు. అందుకని ఈరోజు అయితే మంచి డేనే. ఎందుకంటే మేము విజయవాడ నుంచి అయితే వచ్చేసాం కదా. ఈరోజు ఎలాగో నాన్ వెజ్ అయితే వండేసుకుంటాం. అందుకోసం ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ అయితే చేసామని చెప్పారు. నేను చికెన్ దమ్ బిర్యానీ అయితే చేస్తాను. నేను చేస్తాను కాబట్టి అందరూ కూడా అందులోకి ఒక చెయ్యి కంపల్సరీ వేయాల్సిందని అందరికీ ఒక పని అయితే చెప్పేశాను నేను. ఏదో దగ్గర ఉండి ఒక్కొక్కరు ఒక పని చేసేది కాబట్టి నాకు పెద్ద ప్రాసెస్లో అనిపించలేదు. పక్కన మా వారు కూడా హెల్ప్ చేశారు పాపం. ఈలోపు మా వారిని అయితే ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసామని చెప్పాను. నేనైతే చికెన్ దమ్ అయితే పెట్టేస్తున్నాను. ఏ మాటకి ఆ మాటే చికెన్ దమ్ బిర్యానీ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. నేను ఫోటో అప్లోడ్ చేయడం అయితే మర్చిపోయాను. మా వారు అయితే సగం వరకు నాకు కొంచెం హెల్ప్ చేశారు, తర్వాత బయటకైతే వెళ్ళిపోయారు. మనం బిర్యానీ ప్రాసెస్ ఏం చేసినా అందులో ఫ్రైడ్ ఆనియన్స్ హైలైట్. ఫ్రైడ్ ఆనియన్స్ ఎక్కువగా ఉండి దాని టేస్ట్ బాగుంటేనే బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఫ్రైడ్ ఆనియన్స్ అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాం కదా. కావాల్సిన మసాలాలు మొత్తం మనకు టేస్ట్ తగ్గ, స్పైసీ కావాలంటే స్పైసీ, లేదంటే స్పైసీ ఎక్కువ తినరనుకుంటే కొంచెం మసాలాలు తగ్గించేసుకోవాలి. మనం ముందుగానే దమ్ అయితే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాం కదా, అందులో కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. మిగతా ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ మనం చికెన్ని మరి బిర్యానీకి లేయర్లో వేసుకుంటాం కదా, అందులో పైన ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుని పెట్టుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం మామూలుగా అయితే ఒక ఆనియన్స్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసేసుకోవాలి. అందులోనే మనం ముందుగా దమ్ అయితే పెట్టేసుకున్నాం కదండి, ఆ దమ్ పెట్టుకున్న బిర్యానీ అయితే వేసేసుకోవడమే. ఇవైతే మనం కర్రీలో మొత్తం గ్రేవీ టైప్ రావాలి, అప్పుడే మనం దమ్ పెట్టడానికి బాగుంటుంది గ్రేవీ టైపు. మనం ముందుగానే నేను రైస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. మనకి 60% కుక్ అయితే చాలు. మరీ ఓవర్గా కుక్ అయితే బిర్యానీ కాదు, కిచిడి అయిపోద్ది. దాన్ని జాగ్రత్తగా చూసుకొని కుక్ చేసుకోవాలి. నేను ఫస్ట్ టైం ఎంత బిర్యానీ చేయడం, మామూలుగా అయితే నేను ఇంట్లో ఒక 1/2 kg చేయడమే తప్ప నేను ఎంత బిర్యానీ ప్రాసెస్ ఎప్పుడూ చేయలేదు. ఫస్ట్ టైం చేయడం మా వాళ్ళందరి కోసం. మనం లేయర్లుగా చికెన్ అండ్ రైస్ కూడా వేసుకుని మధ్యలోనే కొత్తిమీర పుదీనా కూడా వేసుకుని బాగా పెట్టుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం వాటర్ కూడా ఏమి యాడ్ చేసుకోము, ఎందుకంటే మనకు ఆల్రెడీ చికెన్ కూడా ఉడికించేసింది. అందులోనే 60% కూడా రైస్ కూడా ఉడికిపోయింది. మనం ఏం ఉడికించిన అవసరం లేదు. ఆవిరి మీద కొద్దిగా వాటర్ వేసుకుని ముందుగానే చికెన్లో వాటర్ అయితే మిగిలాయి, ఆ వాటర్ మాత్రమే వేసాను, ఇంకేం వాటర్ అయితే యాడ్ చేయలేదు. ఆ వాటర్తోనే మనకు ఆవిరి అంతా బయటకు పోకుండా మాత్రం మెయిన్ ఇంక ఇది. మనం ఆవిరి పోకుండా బయట పెట్టి దానిపైన ఏమన్నా పైన కొంచెం బరువైనది ఏమన్నా పెడితే మనకి బిర్యానీ అయితే కుక్ అయిపోతుంది. చాలా బాగుంది బిర్యానీ టేస్ట్ అయితే. నేను కూడా ఒక రెస్టారెంట్ ఓపెన్ చేసుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి. నిజంగా బిర్యానీ అయితే చాలా బాగుంది, మా వాళ్ళందరికి కూడా నచ్చింది. నేను ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాను మా వాళ్ళ కోసం. నిజానికి అయితే ఈరోజు అయితే కుదిరింది మా వాళ్ళకి పెట్టడానికి. వాళ్ళైతే చాలా బాగుందని చెప్పారు. అంటే నేను చెప్పట్లేదు, వాళ్ళు చెప్పింది నేను చెప్తున్నాను మీతో. నార్మల్గా నేను ఎప్పుడైనా బిర్యానీ చేయాలంటే చాలా భయపడేదాన్ని. ఎలా చేస్తానో, అందరికీ నచ్చేలా చేయడం అది గ్రేట్. మనం అందరికీ నచ్చేలా చేస్తామో లేదా అనే డౌటు.
కాకపోతే నేను నేర్చుకున్నాను, ఫోన్లో చూసే నేర్చుకున్నాను. అలాగే 2-3 టైమ్స్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసి మా వాళ్ళందరికీ పెట్టాను, కానీ టేస్ట్ అయితే బాగుందన్నారు. అందుకే ఈరోజు అందరి కోసం అయితే నేనైతే ప్రిపేర్ చేశాను బిర్యానీ. టేస్ట్ చాలా బాగుంది. మనం లేయర్లో అయితే బిర్యానీ అయితే తీసేసుకున్నాం కదా, దానిపైన కొద్దిగా పుదీనా కొత్తిమీర వేసి డెకరేట్ చేసుకుని మనం ముందుగా వాటర్ అయితే యాడ్ చేయాలని చెప్పాను కదా, ఆ వాటర్ అయితే వేసారు. నేను చూడండి ఫ్రైడ్ ఆనియన్స్ మర్చిపోయాను. ఆ ఫ్రైడ్ ఆనియన్స్ మెయిన్ స్విచ్ అనుకోండి. టేస్ట్ బాగుండాలంటే ఫ్రైడ్ ఆనియన్స్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకుని మనకు సరిపడా వాటర్, ఎంతో కాదు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవడమే, ఆవిరికి బాగా ఉడుకుతుంది. చూసారు కదా, నేను ఎక్కువ క్వాంటిటీ కూడా వాటర్ ఆ గిన్నె దాని నిండా తీసుకోలేదు, నేను హాఫ్ మాత్రమే తీసుకున్నాను. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.